ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. ఇది వచ్చేసి డే 3 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఏమేమి చేశాను, ఎంత ప్రోటీన్ తిన్నాను, ఎంత ఫైబర్, ఎన్ని క్యాలరీస్, ఎంత వర్కౌట్ చేశాను, ఎంత బర్న్ చేశాను, ఎంత ఇంటెక్ తీసుకున్నాను అన్నీ చూడొచ్చు. పొద్దున్నే లేచి యాజ్ యూజువల్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. హాట్ వాటర్ అయితే మ్యాండేటరీ. నాకు కొంచెం కోల్డ్ ఈజీగా వచ్చేస్తుంది, అందుకే పొద్దున్నే హాట్ వాటర్ తాగాను అంటే రిలీఫ్ వస్తుంది. కొంచెం ఈ నోట్లో నుంచి ఈసోఫాగస్ అదంతా క్లియర్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం ఊపిరి కూడా మంచిగా ఆడుతుంది అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ థింగ్ హాట్ వాటర్ తాగేస్తాను. దాని తర్వాత ముందు రోజే నేను మెంతులు ఇంకా జీరా నానబెట్టుకున్నాను, ఆ వాటర్ అయితే తాగుతున్నాను. ఫస్ట్ చేదు అనిపిస్తుంది, బట్ ఫస్ట్ సిప్ అయ్యాక సెకండ్ సిప్ నుంచి ఆ మెంతులు కూడా చేదేమి ఉండవు, వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది చేదంతా. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి అయితే రెడీ అవుతున్నాను. నేను జనరల్గా రెగ్యులర్గా చేసుకునే స్కిన్ కేరే. ఏంటో అందరూ మేకప్ వేసుకొని వెళ్తారు ఆఫీస్కి, జనరల్గా ఈ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తాం. నాకు ఈ స్కిన్ కేర్ చేసుకోవడానికే టైం ఉండదు, ఇంకా వాళ్ళకి మేకప్ వేసుకోవడానికి టైం అంతా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. నేనైతే జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకొని దానంతా కదే ఆరడానికి వదిలేసి నెక్స్ట్ బొట్టు పెట్టేసుకొని నా టిఫిన్కి అయితే రెడీ అవుతున్నాను. ఇదేమో నేను ముందు రోజు హీట్ లేకుండా న్యాచురల్గా కర్ల్ అయ్యేది ఒకటి తీసుకున్నాను, అది ఎక్స్పెరిమెంట్ చేశాను, పర్లేదు అది వర్కౌట్ అవుతుంది. నేను మార్నింగ్ 6కే తీసేసాను, ముందు రోజు నైట్ అంతా డిస్టర్బ్డ్గా ఉండే స్లీప్ దానివల్ల. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ సాంబార్ ఇంకా చట్నీ. సాంబార్ ఉన్నందుకు ఈరోజు ఒక ఇడ్లీ ఎక్కువ తిన్నాను, ఐ లైక్ సాంబార్ అన్నమాట. ఒక కప్పు సాంబార్, కొంచెం చట్నీ అండ్ 3 ఇడ్లీ తిన్నాను. ఆఫీస్కి అయితే ఈరోజు చాలా తొందరగా వెళ్ళిపోయినాము, 8:30కి. అందుకే ఆఫీస్లో కొద్దిసేపు వాకింగ్ చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ అలా. దాని తర్వాత వెళ్ళి చూసుకుంటే జుట్టు చింపిరి ఉంది, బాగోలేదు ఇలా చింపిరి ఉంటే అని. ఇంకా సరే ఆ కర్ల్స్ ఉన్నా లేకున్నా ఏం కాదులే అని ముందైతే జుట్టు అంతా కోంబు చేసేసాను. ఆ కర్ల్స్ అన్నీ పోయి జస్ట్ వేవీ హెయిర్ ఉంటుంది కదా, అలా వేవీ హెయిర్ అయితే ఉంది. ఇది కూడా బాగానే ఉంది లుక్ చూడడానికి. ఇంకా హెయిర్ కోమ్ చేసుకొని డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఫస్ట్ లైట్లు వేయలేదు, నేను లైట్లు వేసుకుందామని వెళ్ళేసేసరికి వేరే అమ్మాయి స్విచ్ ఆన్ చేస్తుంది. అందరూ హెయిర్ లీవ్ చేసుకొని చాలా ఈజీగా స్లే చేస్తుంటారు. ఐ డోంట్ నో వై నేను మాత్రం జుట్టు అట్లా వదిలేయలేను, నా వల్ల కాదు. క్లచ్ పెట్టుకున్నాను, ఈవెన్ ఈ క్లచ్ కూడా నేను 10 నిమిషాలకో, 1 గంటకో, మ్యాక్సిమం గంట తీసేసి అల్లేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తాను. ఏంటో నాకు అర్థం కాదు, నాతో ప్రాబ్లము, ఈ జుట్టుతో ప్రాబ్లము. దాని తర్వాత ఇంకా డెస్క్ దగ్గర కూర్చొని ముందు రోజు నానబెట్టుకున్న సీడ్స్ అన్నీ తినేస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్ జనరలీ హై క్యాలరీ ఇంటేక్, మార్నింగ్ బ్రేక్ఫాస్టే 550 క్యాలరీస్ వచ్చేస్తాయి. అదే బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈ నట్స్ అన్నీ కలిపి. అండ్ 20 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అయిపోతుంది, 18 to 19 grams ఆఫ్ ఫైబర్ కూడా కవర్ అవుతుంది. ఇంకా కొద్దిసేపు వర్క్ చేసుకొని మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చాను. పొద్దున్నే సాంబారు, కొంచెం కర్డ్ రైస్, వైట్ రైస్ అండ్ మీల్ మేకర్ కర్రీ 200 grams తిన్నాను. తర్వాత డెస్క్ దగ్గరకు వచ్చి పని చేసుకుంటున్నాను. నిద్ర వస్తుంది, ఎందుకంటే మన లంచ్ చాలా హెవీ లంచ్ అయ్యింది. అలానే ఇంకా బలవంతంగా వర్క్ అయితే చేసుకోవాలి. ఫ్రైడేస్ నాకు చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది, సో ఇంకా అదే వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా నిద్ర కంట్రోల్ కాక 3:30కి పడుకున్నాను. 4:30కి మా వదిన ఫోన్ చేసి లేపితే లేచాను. అది ఇట్లుండే నా పరిస్థితి, నిద్ర లేచేసరికి ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాను. ఇంకా ఆఫీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 4:30 తర్వాత. వెళ్తున్నా కానీ నాకు నిద్ర తగ్గలేదు, నిద్ర లేచి కారు ఎక్కి 6:30 అయినా ఇంకా నా నిద్ర తిరగలేదు. ఏంటో అర్థం కావట్లేదు. ఓకే బాయ్ బాయ్. రామ్ తల్లి రేణుకెళ్ళాము. ఈరోజు ప్రతి పని 2 సార్లు చేసాం, ఈచ్ అండ్ ఎవ్రీ. ఇప్పుడు కార్ కీస్ కూడా అలానే పైకి వెళ్ళాక కార్ కీస్ తీసుకోలేదు, మళ్ళీ కిందకి వచ్చి కార్ కీస్ తీసుకెళ్ళాలి. సారీ, ఇంటికి నా బ్రెయిన్ కూడా పని చేయట్లేదు. ఏంటో ఈరోజు వెరీ బ్యాడ్ డే. ఇంటికి రాగానే ఫస్ట్ మా వదిన చాయ్ పెట్టింది, చాయ్ తాగేసాను. ఆ రోజు చాయ్ ఎంత బాగుండిందంటే నా ఎక్స్ప్రెషన్లోనే తెలుస్తుంది మీకు. అంత బ్రహ్మాండంగా ఉండింది, అంత రిలీఫ్గా కూడా ఉండింది. తాగగానే ఒక ఎనర్జీ అంతా బూస్టప్ అయ్యి వచ్చింది నాకు టీ తాగగానే.
ఇంకా టీ తాగేసరికి 6:30 అయ్యింది. ఇంకా డిన్నర్ తినేసి ఒకేసారి వాకింగ్ ఇంకా వర్కౌట్కి వెళ్దాంలే అని నేను ఇంకా అప్పుడు జిమ్కి కూడా వెళ్ళలేదు. నా డిన్నర్ వచ్చేసి నానబెట్టుకున్న స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అవి బాయిల్ చేసుకొని కొంచెం పీనట్స్ బాయిల్ చేసుకొని తినేసాను. ఇంకా ఈరోజు నా ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ వచ్చేసి 1900 క్యాలరీస్, బట్ 100 grams ఆఫ్ ప్రోటీన్. నేను ఎలాగో క్యాలరీస్ బర్న్ చేస్తాను కాబట్టి ఆ 1900 తిన్నా పర్లేదు ఓకే అని అనుకున్నాను. వెళ్తున్నాను ఎందుకంటే ఇంటికే లేట్గా వచ్చా, సో ఆకలిస్తుంది. సో ఫస్ట్ తినేసాను. అండ్ ఈరోజు క్యాలరీస్ ఇంటేక్ లిటిల్ హై అండ్ ప్రోటీన్ వెరీ హై, ఫైబర్ ఆల్సో వెరీ హై. ప్రోటీన్ అయితే ఆల్మోస్ట్ 100 grams తిన్నాను నేను ఈరోజు. క్యాలరీస్ ఆల్సో 1900 క్యాలరీస్, చాలా ఎక్కువే. ఆల్రెడీ నా వాకింగ్ ఈరోజు ఆఫీస్లో కొంచెం ఎక్కువ పని ఉండి అక్కడ ఇక్కడ తిరిగి ఆఫీస్లోనే 8000 steps ఖతమైంది. ఇప్పుడు జస్ట్ 2000 steps వేసి జిమ్కి వెళ్తాను. మనం ప్రోటీన్ ఇంటేక్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి తొందరగా డ్రైన్ అవుట్ అవ్వట్లేదు. ప్రోటీన్ వల్ల యూజెస్ అది. డే 1 మాత్రం టూ మచ్ డ్రైన్ అవుట్ అయ్యాను. తర్వాత నుంచి డ్రైన్ అవుట్ అవ్వడం తగ్గింది. అండ్ ఆఫీస్లో నేను 1 గంట పడుకున్నాను. ఎలాంటి డెస్క్ దగ్గర నేను తల కింద పెట్టేసి పడుకోవడమే. 3:30 to 4:30 పడుకున్నాను. 4:30కి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ఇంకా లేట్ అయ్యింది. చాయ్ తాగాను కొంచెం రిలీఫ్ కోసం. ఇంకా మళ్ళీ డిన్నర్ తినేసి ఒకేసారి ఇంకా ఇప్పుడు వాకింగ్కి వెళ్తాను. ఇప్పుడు టైం అరౌండ్ 7:50 అయ్యింది. ఓకే, విల్ క్యాచ్ అప్ యూ ఆఫ్టర్ వాకింగ్ అండ్ జిమ్. బాయ్. జిమ్లో ఈరోజు స్ట్రెంత్ ట్రైనింగ్ ఏం చేయలేదు, జస్ట్ కార్డియో చేయగానే టైం అయిపోయింది వెళ్ళిపోమన్నారు, ఇంకొచ్చేసా. హలో, నైట్ ఇప్పుడు టైం అయితే 10:20 అట్లా అవుతూ ఉంది. నా పనులన్నీ అయిపోయి, నా వర్కౌట్, నా వాకింగ్, నేను నెక్స్ట్ డేకి సోక్ చేసుకోవడం, నట్స్ ఇవన్నీ అయిపోయింది. నా ఆఫీస్ వర్క్ కూడా అయిపోయింది. ఈరోజు కొంచెం చాలా ఎక్కువ వర్క్ ఉండే. జనరల్గా ఫ్రైడేస్ తొక్కి పడేస్తారు నాకు వర్క్. అంతా అయిపోయింది. ఈ రోజన్నా తొందరగా చేద్దాం అనుకున్నా. ఈరోజు కూడా ఆఫీస్ నుంచి లేట్గా వచ్చాను. పనులన్నీ డిలే స్లోగా చేసుకుంటున్నా. మళ్ళీ లేట్ అయింది. ఈరోజు 10 వరకు అయింది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్, హై క్యాలరీస్, హై ఫైబర్ బ్రేక్ఫాస్ట్. 3 ఇడ్లీ అండ్ సాంబార్. ఇంకా నేను రెగ్యులర్గా తినే నట్స్ ఉంటాయి కదా, సీడ్స్, అవన్నీ తిన్నాను. అవి 600 క్యాలరీస్ అయ్యాయి. 22 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ ఒక 29 grams ఆఫ్ ఫైబర్ అయ్యింది. ఈరోజు సాంబార్ వచ్చేసి వెజిటబుల్ సాంబార్. అన్ని వెజిటబుల్స్ లైక్ సొరకాయ, పంప్కిన్, ఇంకేమేసాం, క్యారెట్ వేసాం, రాడిష్ వేసాం. నాకు అవే కనిపించినాయి బేసిక్గా. లంచ్కి వచ్చేసి ఈరోజు మీల్ మేకర్ కర్రీ అండ్ మార్నింగ్ చేసిన సాంబార్, వైట్ రైస్ అండ్ కొంచెం కర్డ్ రైస్ తిన్నాను. రైస్ ఇంటేక్ 250 grams ఈరోజు. కర్డ్ రైస్ టెంప్ చేసింది, అందుకు ఎక్కువ అయ్యింది. 250 230 230 180 grams వైట్ రైస్ తిన్నాను. ఒక 350 grams సాంబార్. బేసిక్గా నాకు సాంబార్ ఇష్టం, సో సాంబార్ ఎక్కువ తిన్నాను. అండ్ 200 grams ఆఫ్ మీల్ మేకర్ కర్రీ తిన్నాను. దాంట్లో మీల్ మేకర్ ఎక్కువ ఉంది, జస్ట్ సార్టెడ్ విత్ ఆనియన్స్ అండ్ టొమాటోస్. మార్నింగ్ ఆఫ్టర్నూనే 40 grams ప్రోటీన్ కవర్ అయిపోయింది ఈరోజు. ఇట్ ఇస్ 750 calories, బట్ 40 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అయింది అండ్ 19 grams ఆఫ్ ఫైబర్ కవర్ చేసాము. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 5:30 6 అయ్యింది అనుకుంటా. అప్పుడు వచ్చి టీ తాగితే కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎప్పుడో మార్నింగ్ 6కి లేస్తే ఆఫీస్కి వెళ్ళి ఈరోజు అన్నీ 2 సార్లు పనులు అయ్యాయి. అందులో నాది ఇంకా అదంతా స్ట్రెస్ పోవాలి కాబట్టి టీ, కాఫీ మానేస్తున్నాం కాబట్టి టీ తాగాలి. టీ తాగాను. టీలో ఒక 170 క్యాలరీస్ వచ్చింటాయి. 2-3 grams ఆఫ్ ప్రోటీన్, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకా లో ఫ్యాట్ మిల్క్ ఏం కాదు, మేము పాలు పోయించుకుంటాము, సో ఫుల్ ఫ్యాట్ మిల్కే అది. ఫ్రిడ్జ్లో పెడతాము, మీగడ తీస్తాము, బట్ స్టిల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్. ఇంకా డిన్నర్కి వచ్చేసి స్ప్రౌట్స్ ఉంటాయి కదా, చెన్నా ఇంకా మామూలు మూంగ్ దాల్ స్ప్రౌట్స్, అవి పీనట్స్,
స్వీట్ కార్న్ అన్నీ బాయిల్ చేసి తిన్నాను. మేజర్ మిస్టేక్ ఏంటంటే పీనట్స్ తినడం. పీనట్స్ ఆర్ హై ఇన్ క్యాలరీస్, దో ఇట్ ఈస్ ప్రోటీన్ ఇంటేక్ హై ఇన్ క్యాలరీస్. అదేంటో ఆ పీనట్స్ అబ్సెషన్ అర్థం కాదు. పొద్దున కూడా ఇడ్లీ చట్నీలోకి వేయించి పెట్టుంటే అవి తిన్నాను. ఏంటో హై ఇన్ క్యాలరీ అని గుర్తుంటుంది కానీ పల్లీలు తినేస్తుంటాను అట్లా. ఇంకా మధ్యాహ్నం సోయా కర్రీ మిగిలిపోయిండే కొంచెం, అది కొంచెం ఉంటే అది నేనే తినేసాను. ఎందుకంటే మనకు ప్రోటీన్ కావాలి కదా. డిన్నర్లో 460 క్యాలరీస్, అగైన్ ఇట్ ఈస్ హై. 30 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 19 grams ఆఫ్ ఫైబర్. ఈరోజు మనము చేసిన మిస్టేక్ ఏంటంటే అన్నీ హై క్యాలరీ ఫుడ్డే తిన్నాము. క్వాంటిటీ తగ్గించింటే సరిపోయేది, మనము అప్పుడు అంత తెలియలేదన్నమాట మనకి. అన్ని ఫేవరెట్ ఐటమ్స్ అయ్యేసరికి ఎక్కువ తిన్నాము. వెయిట్ రెగ్యులర్గా తినే వెయిటే, బట్ దే ఆర్ క్యాలరీ డెన్స్ ఫుడ్ అనమాట తిన్నవన్నీ. సో ఈరోజు మనం మొత్తానికి 100 grams ఆఫ్ ప్రోటీన్ తిన్నాము, 2000 క్యాలరీస్ తిన్నాం, అండ్ 67 grams to 70 grams ఆఫ్ ఫైబర్ తిన్నాం. ఈరోజు నిన్నటికంటే ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను. ఇప్పుడు టైం 10:20 అయినా ఐఎమ్ స్టిల్ యాక్టివ్. నా వాయిస్లో, నా ఫేస్లోనే అర్థమైపోతుంది దట్ నేను చేసే డైట్ రోజు రోజుకి ఇట్ ఈజ్ ఎఫెక్టివ్ ఆన్ మీ. అండ్ నేను ఈరోజు వాంటెడ్గా ఏం వాకింగ్ చేయలేదు. ఆఫీస్కి 8:35కి వెళ్ళాను. నాకు 8:35 to 8:40 మధ్యలోనే వెళ్ళాను. 45 minutes టైం ఉంది ఇంకా నేను లాగిన్ అవ్వడానికి. సో ఆఫీస్లో కూర్చొని ఏం చేస్తామని వాకింగ్కి వెళ్ళాను. మళ్ళీ మేము జనరల్గా 2కి ఇంటికి వచ్చేస్తాము. అలా అనుకొని నేను 1:50కి డెస్క్ దగ్గర నుంచి వచ్చేసి బ్యాగ్ చోట పెట్టేసి ఎండలు నడుస్తున్నాను చలికి. మళ్ళీ ఆఫీస్లో ఉన్నంత ఏసీ అంతా బాడీలో నుంచి వెళ్ళిపోవాలి కదా చల్లదనం. మా అన్నయ్య ఫోన్ చేసి ఇంకా ఇప్పుడే వెళ్ళట్లేదు, మళ్ళీ వెళ్తామన్నాడు. మళ్ళీ డెస్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పని చేసుకున్నాను. 1 గంట పడుకున్నా ఈరోజు. 3:30 to 4:30 ఫుల్ ఆన్ స్లీప్ వేసిన డెస్క్ దగ్గర. డెస్క్ మీదే ఇట్లా చేతులు పెట్టి పడేసి పడుకున్నా. మళ్ళీ 4:30కి 4:25 అట్లా మా వదిన ఫోన్ చేసి లేపింది వెళ్దాము అని. బయలుదేరి వచ్చేసిన. వచ్చి కొంచెం పని ఉంటే పని చేసుకొని టీ తాగాను. దాని తర్వాత డిన్నర్ తినేసి వాకింగ్. మళ్ళీ నేను తిన్న వెంటనే జిమ్కి వెళ్ళలేము, సో కొంచెం వాకింగ్ చేశాను మళ్ళీ. దాని తర్వాత జిమ్కి వెళ్ళి ఫస్ట్ కార్డియో చేస్తాను నేను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయను. ఫస్టే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే మై ఆర్మ్స్ విల్ బీ వీక్, కాళ్ళు వీక్ అయిపోతాయి. ఐ కెనాట్ డూ కార్డియో. సో ఫస్ట్ కార్డియో చేసి తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తారు. జనరల్గా అందరు ఫస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసి కార్డియో చేస్తారు. నేను రివర్స్ చేస్తాను బికాజ్ నా బాడీ దానికి ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి. ఈరోజు నేను జిమ్కి వెళ్ళేసరికి 9 అయ్యింది రాత్రి. ట్రెడ్మిల్ చేసేసాను 30 minutes. వాచ్మెన్ వచ్చి టైం అయిపోయింది అన్నాడు. అన్నీ ఇంకా సర్దేసుకొని కిందికి వచ్చేసాను. రేపు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. 30 minutes ఆఫ్ ట్రెడ్మిల్, 6 incline అండ్ 5 స్పీడ్. ఈరోజు 5.5 కాదు 5 స్పీడ్. 15,000 steps ఆఫ్ వాకింగ్ అయింది నాది. సో టోటల్గా ఒక 600 calories బర్న్ చేశాను. దో మన ఇంటెక్ 2000 అయినా 600 జస్ట్ 1400 calories. స్టిల్ వీఆర్ 300 calories అబవ్ ఉన్నాము రోజు కంటే. గుడ్ ప్రోటీన్, బట్ క్యాలరీస్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినాలి. రేపు ఏం తినాలని ఇంకేం ప్లాన్ చేయలేదు. సో చూద్దాం, ముందెళ్ళి చూలేలు నానబెట్టుకోవాలి మన ప్రోటీన్కి రేపటికి. ఓకే, ఇది ఇవాల్టి బ్లాగ్. మళ్ళీ రేపు సాటర్డే కాబట్టి మొత్తం ఇంట్లోనే ఉంటాము. బయటికి వెళ్ళే ప్లాన్ పెద్దగా ఏం లేదు మనకి. టెంపుల్కి ఒకటి వెళ్ళి రావాలి అంతే. చూద్దాం. వెల్ సీ ఇన్ టుమారోస్ వ్లాగ్. Bye bye.